మీరిచ్చిన అవకాశం బట్టినైనా నిండు మనసుతో నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు జరిగిన కార్యక్రమం ద్వారా మీరు మహిమను పొందారని ఆశిస్తున్నాం ప్రభా. కొద్దిసేపు నీ మాటలు ధ్యానిస్తుండగానైనా వెతుపడుతున్న వాక్యం వాళ్ళ హృదయంలో ఫలింపు చేసి చెబుతున్న నాకు నీ ఆత్మ సహాయాన్ని అందించి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ద్వారా ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడిచ్చిన చక్కని అవకాశం బట్టి ముందుగా మన కన్న తండ్రి అయిన దేవునికి నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ నా తోటి దేవుని సేవకులకు కూడా మన ప్రభువుని రక్షకుడైన క్రీస్తు పేరట వందనాలు. అలాగే సంఘంగా కూడిన మీకు కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేరట వందనాలు. ప్రియమైన దేవుని వల్లరా ఈ రాత్రికాల సమయంలో దేవుడిచ్చిన మహాకృపను బట్టి కొద్దిసేపు దేవుని మాటలు మాట్లాడుకుందాం. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో విలువైన మాటలు మనకు అందిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో కూడా మనం తీసుకున్న తీర్మానానికి, దేవుడికి ఇచ్చిన మాటకి మనం కట్టుబడి బ్రతికితే చాలా బాగుంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డరా, ఇంతకాలం పాత సంవత్సరంలో ఎలా బ్రతుకోమో, ఎలా జీవించామో అన్నది విషయాన్ని పక్కన పెట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడికి ఏ తీర్మానం అయితే ఇచ్చామో, ఏ మాట అయితే ఇచ్చామో ఆ మాటలు ఎదుగుతూ ఆయనతో సహవాసం చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు మీరు ఎవరితో సహవాసం చేశారో మనకు తెలియదు. కానీ ఈ రాత్రి కాల సమయంలో వాక్యం ఏం చెప్తుందో, ఎవరితో సహవాసం చేయమంటుంది, ఎవరితో ఉండమంటుంది అన్న విషయాలు కనుక మనం తెలుసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు చాలా విషయాలు దేవుని గ్రంథమైన బైబిల్లో రాయించాడు. కాబట్టి ఒక మాట చదువుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనము. మీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగకు ఉండరి. ఇందులో మనది సహవాసం గురించి మాట్లాడుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రాముఖ్యమైనది సహవాసం అన్నది చాలా ప్రాముఖ్యం, అంతే కదండి. దేనితో సహవాసం లేకపోయినా పర్లేదు, కానీ క్రైస్తవ జీవితానికి మాత్రం సహవాసం ఉండాలి. ఎవరితో సహవాసం చేయాలంటారు? ఎవరితో సహవాసం చేయాలంటారు? ఆలోచించండి. మీరు అపోస్తులు బోధ యందు అన్నాడు అక్కడ. అంటే ఏ బోధలో ఉండాలి? ఫస్ట్ సహవాసం చేయాలంటే మనం దేంట్లో ఉండాలి? ఫస్ట్గా సహవాసం చేయాలంటే దేంట్లో ఉండాలి? బోధ. అంటే ప్రతి ఓళ్ళు బోధించేది దేవుని వాక్యమేనా? ఆలోచించండి. అంటే నీ సహవాసం ఎలాగుందో నువ్వు వినే బోధన బట్టి చెప్పేచ్చాను, అంతే కదా. మన క్యారెక్టర్ ఎలాగుందో అన్నది దేని బట్టి చెప్తారు? మనం నడుచుకునే తీరుని బట్టి, మన ప్రదర్శన బట్టి, మనకున్న అలవాట్లను బట్టి మన జీవితం ఎలాగుందో పక్కోడు జడ్జిమెంట్ చేసేస్తాడు. ఇప్పుడు బైబిల్ దగ్గరకు వచ్చామనుకో, రకరకాల సహవాసాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు అన్ని సహవాసాలు దేవుని మంచివే, కానీ అన్ని సహవాసాల కంటే ముందు ఒకటి యాడ్ చేస్తున్నాడు ఆయన. లోకా గారు రాస్తూ ఒక మాట యాడ్ చేశాడు ఆయన. ఏంటంటే అపోస్తుల బోధ యందు. అంటే బోధ బాగుంటే ఏమవుతుంది? మంచి సహవాసం ఉంటుంది, అంతే కదండి. బోధ ఉండాలి, మెయిన్ అంటే బోధ. ఆ బోధ తెలియకుండా నువ్వు నేను ఫలానా సహవాసంలో ఉన్నాను అనుకో, అది అసలు ఏ సహవాసం? నిజంగా సహవాసంలో అపోస్తుల బోధ ఉందా? అంటే అపోస్తులు ఎలాగైతే బోధించారో, ఎలాగైతే వాక్యాన్ని ప్రకటించారో అన్న సహవాసుల బోధలు ఉన్నాయంటారు ఈరోజు. అసలు అపోస్తుల బోధ ఏమైనా కాపాడుతుందా? ఎందుకంటే అపోస్తుల బోధ యందు సహవాసం. అంటే అపోస్తుల బోధలు ఏముంటుంది తెలుసా? సుఖాలు ఉండవు, అసలు ఎంజాయ్మెంట్ ఉండదు అపోస్తుల బోధలు. అందుకే అపోస్తుల బోధ జోలికి ఎవరు వెళ్ళట్లే. ఎందుకంటే అపోస్తుల బోధన కనుక ప్రకటించారా సమాజంలో గుర్తింపు ఉండదు. సమాజంలో అతని వాక్యాన్ని వినటానికి ఎవరో రారు. అతనితో సహవాసం కూడా చాలా తక్కువ మందే చేస్తారు. మీకు చూడండి, సంఘ చరిత్ర అంతా చదివితే పౌలు గారి పక్కన ఎంతమంది ఉంటారు? పేతురు గారి పక్కన ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే వాళ్ళ సహవాసం ఎంచోపు దేవుడితో కలిగి ఉంది. నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉండాలంటే ముందు బోధ సరైంది ఉండాలి. అందరూ బోధిస్తున్నారు కదా, వినేయకూడదు. ఎవరు బాబు నా భార్య అందంటే ఎర్రచీర కట్టుకున్న వాళ్ళందరూ నా భార్య అన్నాడంటే ఎవడు? అన్ని బోధలు ఒకటి కాదు. ఏ ఊరు వెళ్ళాలి బాబు అంటే, ఏ బస్సు ఎక్కినా మా ఊరు వెళ్ళిపోతానండి. ఏ బస్సు ఎక్కిన వెళ్ళిపోతావా?
అన్ని ఊరు వెళ్ళాలంటే నీకు ఏ బస్సు ఎక్కాలో తెలీదా? మీ వైఫ్ ఎవరో, మీ హస్బెండ్ ఎవరో మీకు తెలీదా? అన్నీ తెలుసు. పిల్లలకు తండ్రి ఎవరో తెలుసు, పిల్లలకు తల్లి ఎవరో తెలుసు, పిల్లలకు ఏం తింటే మంచిదో కూడా తెలుసు. కానీ క్రైస్తవ జీవితాన్ని కూడా వచ్చినప్పటికీ అసలు మనం ఎవరితో సహవాసం చేయాలి, ఎవరి బోధలో ఉండాలి అన్నది మనకు రావట్లేదు. ఎందుకంటే అందరూ దైవ సేవకులు అయిపోరు. ఈరోజు అందరూ దేవుని సేవకులు అయిపోరు కాబట్టి ఎవరి బోధలో ఉండాలి, ఎవరి సహవాసం ఉండాలో మనకు అర్థం కావట్లేదు. అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంటే ఎవరి సహవాసానికి పిలుస్తున్నారు? దేవుని కాదు, మళ్ళీ మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. అంటే ఎవరు నమ్మదగినవాడు? ఎవరు నమ్మదగినవాడు అండి? అంటే ఎవరు పిలుస్తున్నారు? దేనికి పిలుస్తున్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు అంట నమ్మదగినవాడు. మరి మిమ్మల్ని ఎవరు పిలిచారు? అసలు మీరున్నది ఏ సహవాసంలో? ఆ సహవాసంలో అపోస్తుల బోధ ఉందా? నిజంగా ఆ సహవాసంలో అపోస్తులు బోధించినట్టే బోధిస్తున్నారా? అపోస్తులు బ్రతికినట్టే బ్రతుకుతున్నారా? అపోస్తుల్లాగా దేవుని వాక్యాన్ని ఎడతెగక ప్రకటిస్తున్నారా? ఆలోచించండి. ఎక్కడుందా అపోస్తుల బోధ? ఎక్కడుందా? అసలు అపోస్తుల బోధ ఎప్పుడైనా చదివారా? అసలు మనం అవి చదవం కదండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. యేసుక్రీస్తు ఎక్కడెక్కడ రొట్టెలు పెట్టాడు, ఎక్కడెక్కడ చేపలు ఇచ్చాడు, ఎక్కడెక్కడ కుంటోడు కాళ్ళు ఇచ్చాడు, ఎక్కడెక్కడ కళ్ళు తెరిచాడు అండర్లైన్ చేసుకుంటాం మనం కదా. అండర్లైన్ చేసేసుకుని అయ్యే సత్యం 10 ఇందాక వస్తాతో ఆడగట్టింది, నువ్వు ఏదడిగిన ఇచ్చేస్తాడని ఇట్టింది స్టేటస్. మీకు ఏది ఇష్టమో అడిగాను మీకు ఏది ఇష్టం. ఆయన పెళ్ళి అయినప్పుడు ఇంకో భార్య కావాలని ఇచ్చేస్తాడు దేవుడు, అంతే కదా. అంటే ఒక సిద్ధాంతం అక్కర్లేదు మనకి, ఒక పద్ధతి అక్కర్లేదు. ఆ సందర్భం ఎందుకు రాయబడ్డది, ఆ వాక్యం ఎందుకు రాయబడ్డది, అది ఆ కాలానక ఈ కాలానక, వర్తమానమా భవిష్యత్తు జరగబోయేదా, ప్రతిదీ వివరించే చదవాలి వాక్యం. అందుకు అపోస్తులుడైన లోకా గారు ఏం రాస్తున్నారు? అపోస్తుల బోధయందు, తర్వాత సహవాసం. అసలు ఏ బోధలో ఉండాలి మనం బోధలో కరెక్ట్గా ఉంటే సహవాసంలో కరెక్ట్గా ఉంటాం. మనకు బోధే సరి లేనప్పుడు నువ్వు ఏ సహవాసం అని చెప్పుకుంటావు? నేను ఫలానా సహవాసం అండి, నేను ఫలానా ప్రార్థనకి వెళ్తున్నాను అంటున్నారు ఈ మధ్యన. ఎవరి ప్రార్థనకి వెళ్తుంటే ఫలానా ప్రార్థనకి. ఎవరి ప్రార్థనమ్మా? మనకు చాలా ఎక్కువ వినపడుతుంది ఆ ప్రార్థన. ఫలానా ప్రార్థనకి అంటే యేసుక్రీస్తు వరకు ప్రార్థన కదా. చూసారు ఎలా అయిపోయిందో? ఎవరి బోధలు ఉన్నామంటే మా అయ్యగారు బోధ, మీ అయ్యగారు మా అయ్యగారు కూడా అపోస్తుల బోధలోనే ఉండాలి, అంతే కదండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ట్రైన్ ఎక్కారు ఎప్పుడన్నా? దాంట్లో ఫస్ట్ క్లాస్ ఏసీ ఉంటుంది, సెకండ్ ఉంటుంది, థర్డ్ ఉంటుంది, జనరల్ వార్డు ఉంటుంది, స్లీపర్ ఉంటుంది. అంటే చేరాల్సిన గమ్యం ఒకటే, అంతే కదా. అందరూ భీమవరం నుంచి హైదరాబాద్ వెళ్తారు కదా. క్లాసుల వాడికి ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. అంటే క్లాస్ పెరిగి కొలిది ఏమవుతుంది? రేటు పెరిగిద్ది, అవునా కదా. ఇప్పుడు నీ సహవాసం ఏ సహవాసం అని ఎలా చెప్తావు? నువ్వు జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్నావా, స్లీపర్లో ఉన్నావా, ఫస్ట్లో ఉన్నావా, సెకండ్లో, థర్డ్ ఏసీలో ఉన్నావా? అంటే నీ సహవాసం ఎక్కడ? నీ కంపార్ట్మెంట్ ఏది? ఇవన్నీ ఆలోచించుకో మనం. ఫలానా అయ్యగారు బోధ, ఫలానా అయ్యగారు ప్రార్థన అంటే అపోస్తుల బోధలో ఉన్న సహవాసంలో ఉంటేనే నీది యథార్థమైన సహవాసం. ఈరోజు చాలా సహవాసాలు వచ్చేసినాయి, చాలా సహవాసాలు. అందుకని యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి, పౌలు గారు ఏమంటున్నారు చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంట తన కుమారుని సహవాసం. ఎందుకంటే ఎవరితో సహవాసం ఉండాలి మనకి? తన కుమారునితో సహవాసం ఉండాలి, అంతే కదండి. మమ్మల్ని సహవాసంగా చూడకూడదు మీరు, ఎందుకంటే మేము మనుషులమే కాబట్టి ఎప్పుడు పడిపోతామో మాకు తెలియదు, అంతే కదండి. చిన్న యామరపాటు అయినా మేము కూడా ఏమైపోతాం? తొట్టిల్లిపోతాం. అందుకే ఎవరు సహవాసంగా పెట్టుకోవాలి మనం? యేసుక్రీస్తుని. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంట తన సహవాసానికి మిమ్మల్ని పిలిచాడు. ఎవరితో సహవాసం చేయమని పిలిచాడు? అయ్యగారితోనా? రమేష్ గారితోనా, ఏబుల్ రాజు గారితోనా, సీమోను గారితోనా, జాషువా గారితోనా? ఎవరితో సహవాసం చేయాలి మీరు? మాతో సహవాసం చేస్తే మీకేమొస్తుంది?
మీరు దేవుడితో సహవాసం చేయాలి, క్రీస్తుతో సహవాసం చేయాలి. ఆ క్రీస్తు ఎక్కడున్నాడో అపోస్తుల బోధ యందు ఉన్నాడు. అంతే కదండి. మన బోధలో క్రీస్తు కాపాడ్డు, నిజమైన క్రీస్తు మన బోధలో కాపాడు ఈరోజు. అందుకే అపోస్తుల బోధ యందును సహవాసం అందును అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసం గంట పిలిచిన దేవుడు ఎవరో? నమ్మదగిన దేవుడు. మనం ఏ సహవాసానికి వెళ్ళిపోతున్నాం? గలతీ పత్రిక చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. గలతీ పత్రిక క్షమించండి, 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవడు చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అంటున్న పౌలు గారు. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు అందరూ కొందరు సమాజంలో ఉన్నారు. అంటే ఎలా కలవరపరుస్తారంట? ఎవరు పిలిచారు మనల్ని? ఎవరి సహవాసానికి ఎవరు పిలిచారు? ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసానికి మన దేవుడు మనల్ని పిలిచాడు. ఇప్పుడు మనం ఎవరి సహవాసంలో ఉండాలి? అపోస్తుల సహవాసంలో ఉండాలి, అపోస్తుల బోధలో ఉండాలి మనం. ఇక్కడ అంటున్నాడు కదన్నా, క్రీస్తు కృపను బట్టి అంటే క్రీస్తు కృపను బట్టి అంట మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి అంటే ఎవరిని విడిచిపెట్టేశారు ఈరోజు? అంటే ఎవరిని విడిచిపెట్టారు అంటే పిలిచిన దేవుని విడిచిపెట్టి ఎవరితో వెళ్ళిపోతున్నారంట? భిన్నమైన సువార్త తట్టుగా. అంటే అదేంటే మరి ఒక సువార్త అంటే ఏంటి? అంటే యేసుక్రీస్తును కూడా ఈరోజు ఏం చేస్తున్నారు? చెరిపేస్తున్నారు. యేసుక్రీస్తుని తుడిచేస్తున్నారు ఈరోజు. యేసుక్రీస్తు కనపడట్లేదు బోధలు, అపోస్తుల బోధ కాపట్లేదు ఈరోజు బోధలు. అందుకే మిమ్మల్ని పిలిచిన బట్టి అంట క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి అంటే ఎవరిని విడిచిపెట్టేస్తున్నారు? వీళ్ళు దేవుని విడిచిపెట్టేస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తుని విడిచిపెట్టి అంటే ఏం కావాలి మనకి ఈరోజు? అది ఏ సహవాసమైనా పర్లేదు, అందులో వాక్యం ఉండక్కర్లేదు, యథార్థమైన మనుషులు ఉండక్కర్లేదు, పరిశుద్ధమైన జీవితం ఉండక్కర్లేదు, ఇతరులకు సహాయం చేసే గుణం ఉండక్కర్లేదు. అపోస్తుల బోధలు ఏముంటుంది తెలుసా? యథార్థమైన బోధ ఉంటుంది, ఇతరులకు సహాయం చేసే గుణం ఉంది, ఎదురెళ్ళి సువార్తను ప్రకటించారు, ధైర్యంగా ప్రాణాలు కూడా పెట్టేశారు వాళ్ళు. మనం పెట్టగలమా? అందుకే మనం ఏ సహవాసంలో ఉండాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చెప్తాడు చూడండి, 2వ అధ్యాయము చూడండి, మొదటి నుంచి 2వ అధ్యాయం 2 వచనాలు చదవండి అమ్మా. ఫిలిప్పీ సంఘానికి రాస్తే పౌలు గారు ఏమంటున్నారు? కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసం అంటే ఏ అందు సహవాసం అంటున్నాడు? శరీరం అందు సహవాసం, ఆత్మ ఎందు సహవాసమా? చూడండి, కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను. అంటే మనకు ఇష్టపడుతున్న మాటలు ఆత్మ సంబంధమైనవేనా లేకపోతే శరీర సంబంధానికి సంబంధించిన బోధ చేస్తున్నారా? అంటే ఏ సహవాసానికి బోధ చేయాలి? ఆత్మయే జీవింప చేయుచున్నది నిష్ప్రయోజనం. అంటే నిష్ప్రయోజనం మాట కోసం బోధ చేస్తున్నారా? ప్రయోజనం మాట కోసం బోధ చేస్తున్నారా? ఇక్కడ అంటున్నా ఆత్మయందు ఏ సహవాసం అంటే ఆత్మానుసారంగా ఎవరైతే నడుస్తున్నారో, దేవుని చిత్తం ఎక్కడైతే ప్రకటింపబడుతుందో, ఉన్నది ఉన్నట్టు ఎక్కడైతే ప్రకటిస్తున్నారో మీరు ఎవరితోనైనా సహవాసం చేయొచ్చు. ఇక్కడే ఉండాలని రూల్ ఏం లేదు. అంటే మీ ఆత్మను కాపాడుకోవడం చాలా ముఖ్యంగా. అంటే ఆత్మయందు ఏ సహవాసమైనా, అది ఏ సహవాసమైనా పర్లేదు. కానీ ఇప్పుడు మనకున్న సహవాసం ఉన్నది చూసారా? మీరు యేసుక్రీస్తు అయినా మరలా వచ్చి సిలువేసుకుని మరలా చనిపోయినా వీళ్ళు కలుతారనుకుంటున్నారా? యేసుక్రీస్తు ఎన్నిసార్లు ఈ లోకానికి వచ్చి సిలువేసుకున్నా ఇలా మరలా సచ్చినా కలరు. వీళ్ళు ఉత్తుగా పైపైన చెప్తారు ప్రేమ గురించి, ప్రేమ కల పైపైన చెప్తారు వీళ్ళు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? ఆత్మ ఏందంట ఏ సహవాసమైనా. నిజంగా మీరు ఏ సహవాసం ఉన్నారు చెప్పండి? ఏ సహవాసం? మా తాత వేసాడండి చెట్టు, మనం చెప్పుకుని ఏ కదండి, మేము పుట్టు క్రైస్తవులమండి, మా తాతయ్య పునాదిరాయి వేసాడండి అని. మీ తాత పునాదిరాయి వేసాడు, ఇల్లు పడిపోతే కట్టుకుంటా లేదా? ఇల్లు పడిపోతే కట్టుకున్నాం కదా. మీ తాత ఎడ్ల బండి తోలడు, నువ్వేం తోలుతావు? ఇప్పుడు ఎడ్ల బండి తోలుతావా? మీ తాత నడిచెళ్ళేవాడు పంచగట్టుకి, నువ్వు పంచగట్టుకుంటావా? అంటే ఇవన్నీ మాటలు ఎక్కడైతే దేవుడి దగ్గరకు వచ్చే కాపాడితే. మనం అప్డేట్ అయిపోయాం, మనకు మంచి మొబైల్ కావాలి, మంచి బైక్ కావాలి, మంచి డ్రెస్సులు వేసుకోవాలి,
మంచి స్టైల్గా ఉండాలి, ఈ అన్నిట్లో అన్నీ బాగానే ఉంటాం. దేవుడి దగ్గరకు వచ్చి మా తాత వేసాడండి పునాది, మేము బయటికి రాము, అక్కడే పాతేస్తారు నిన్ను. చాలా చర్చిల్లో ఉంటాయి సమాధుల దొడ్లు, మీకు తెలీదా? పెద్ద పెద్ద సిటీల్లో చర్చిల పక్కన ఉంటాయి సమాధుల దొడ్లు, దూరం కూడా తీసుకెళ్ళక్కర్లేదు. ఇక్కడ ఏ హెచ్చరికైనా కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరికైనను ప్రేమ వలన ఏ ఆదరణ అయినను ఆత్మ ఎందంట ఏ సహవాసమైనను. నీ సహవాసం ఎలా ఉంటుందా? ఆత్మానుసారంగా ఉండాలి, శరీరానుసారంగా ఉండకూడదు, ఈ లోకానుసారంగా నీ సహవాసం ఉండకూడదు. అందుకే అపోస్తులు ఈ లోకానుసారంగా లేరు. అందుకే ఏమన్నారు? మీరు ఈ లోకానికి వేరే ఏమన్నారా? లోకంలో కలిసిపోమన్నారా? లోకంతో స్నేహం చేయమన్నారా? ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎవడు ఈ లోకంతో స్నేహం చేస్తే ఏమవుతాడు? దేవుడు మనకు స్నేహితుడు కావాలి, శత్రువు అవ్వకూడదు. అవునండి, ఎవడైనా నీ లోకంతో స్నేహం చేసిన వాడు దేవునికి శత్రువు అవుతాడు. మరి మన సహవాసం ఎవరితో ఉంది? మన స్నేహం ఎవరితో ఉంది? బైబిల్లో చాలా విషయాలు రాయించాడు కదా దేవుడు. ఎందుకు చదవలేకపోతున్నావు? ఎందుకు ప్రకటించలేకపోతున్నావు? మన ప్రభువైన యేసుక్రీస్తు తన సహవాసానికి ఎవరు పిలిచారంట? దేవుడు పిలిస్తే ఆ దేవుని పిలిచి ఎక్కడికి వెళ్ళిపోతానంట? భిన్నమైన సువార్త తట్టుకు. ఏంటి భిన్నమైన సువార్త? ఆ అయ్యగారి దగ్గరికి వెళ్తే ఏదో జరిగిద్ది, అంతే కదండి. ఆ అయ్యగారి దగ్గరికి వెళ్తే ఏదో వచ్చేస్తుంది, ఆ అయ్యగారి దగ్గరికి వెళ్తే ఏదో వచ్చేస్తుంది, ఏదో జరిగిపోద్ది. అయ్యగారు ప్రార్థన చేశారు, మరి డబ్బు లేకుండా ఇల్లు కట్టావా? అప్పు చేసావా లేదా? అప్పు చేయలేదా? నిజంగా సహవాసం దేవుడు ప్రార్థన చేశానుకో, అప్పు లేకుండా కట్టి, ఇదిగో నా తండ్రి నా దేవుడు అప్పు లేకుండా ఈ గృహాన్ని నిర్మించాడు, దానికి మా అయ్యగారి చాలా ప్రార్థనా బలం ఉందని చెప్పాలి నువ్వు. ఊరంతా అప్పులు చేసేసి మా అయ్యగారు ప్రార్థన చేస్తాను నేను ఇల్లు కట్టానంటే ఎవరు నమ్ముతాడు? ఎవడైనా అప్పు చేసే కట్టాలి, అవునే కదండి. ఎంత కోటీశ్వరుడైనా బ్యాంకులో లోన్ తీసినే కడతాడు, సొంతంగా కట్టరు ఎవరను. అంటే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి ఎక్కడికి వెళ్ళిపోతారంట? భిన్నమైన సువార్త తట్టుకు తిరుగుట. ప్రార్థన చేస్తారు అంతే. అప్పు ఎవరు తెచ్చారు? అయ్యగారు మీరు ప్రార్థన చేశారు, మరి నాకు అప్పు ఇచ్చేశారు, మీరు ప్రార్థన చేయాలని కానీ అప్పు తెచ్చాను, మరి అప్పులో మీకు కూడా భాగం ఉందనండి. మరి మీరు ప్రార్థన చేశారు, ఎప్పుడు అడగనాడు కూడా, ఇదిగో 1,00,000 రూపాయలు చేతులు ఎట్టాడు అయ్యగారు, 5 రూపాయలు వడ్డీ, మీరు 50,000 కట్టినా నేను 50,000 కడతా, మీరు 2.5 వేసుకోండి, 2.5 వేసుకోండి. గృహ దర్శనం కూడా రాడు, ఇంకా గృహ ఓపెనింగ్ కూడా రాడు, వస్తారా? అంటే ఇక్కడ క్రీస్తు కృపను బట్టి అంటున్నాడు, మిమ్మల్ని పిలిచిన వారు విడిచంట భిన్నమైన సువార్త అంట. ఏదో ఆశ చూపించి ఏదో నాకు ఇచ్చాడంట ఆవిడు. అంటే చాలా దారుణంగా అయిన బోధలు అయిపోతుంది ఈరోజు. అందుకే అపోస్తుల సహవాసంలో ఉండాలి, అపోస్తుల బోధలో ఉండాలి. ఎందుకంటే ఈ లోకాన్ని జయించాలన్నా, నువ్వు ధైర్యంగా సువార్తను ప్రకటించాలన్నా అపోస్తుల బోధ అయితేనే ముందుకెళ్ళగలం. ఆ బోధ మనలో లేదనుకో, మనం నిలబడలే, మనం తట్టుకోలేం. లోకాల నుంచి వచ్చి శ్రమలు కానీ, లోకాల నుంచి వచ్చిన ఈ దాడి కానీ మనం తట్టుకోలే. మనం తట్టుకోవాలంటే అపోస్తుల బోధ. ఏంటా బోధ? అపోస్తులు వస్తే ప్రపంచం భయపడ్డది, అపోస్తులు వాక్యం ప్రకటనతోకి వస్తే ప్రపంచం భయపడ్డది. అందుకే ఒక మాట ఉంటుంది చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము చూడండి, 17వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులు ఆ పట్టణ అధికారుల వద్దకు ఈడ్చుకుని పోయి, భూలోకమును తల్ల క్రింది చేసిన వారు మీరు ఇక్కడకు వచ్చి ఉన్నారు. యాసోన్ అంటే వీరిని చేర్చుకుని ఉన్నాడు. అంటే ఎవరిని చేర్చుకున్నాడు? అపోస్తులు బోధ చేస్తుంటే, అపోస్తులు సువార్త ప్రకటిస్తుంటే ఏమైపోతుందంట? భూమి తల్లకిందులుగా అయిపోతుంది. అందుకే ఏ సహవాసాలు ఉండాలి? మనం అందరినీ చేర్చేసుకుంటాం కదండి. వాక్యం చదవండి, ఎవరన్నా మాట తన ఇంట్లోకి రావద్దన్నాడు. యోహాను 2వ పత్రిక 3వ పత్రిక చదవండి. ఎవరిని నెత్తి మీద చేయొద్దన్నాడు పౌలు గారు తిమోతి గారితో. అయ్యగారు చేసేయండి, నెత్తి మీద నూనెంతా రాసండి, చుండ్రు మీకున్న చుండ్రు కూడా మాకు అంటించండి. అంటే ఈ బైబిల్కి భిన్నమైన, అంటే ఎవరి మీద హస్తనిపానకు చేయకుము అన్నాడు. ఎవరి మీద నీ చేసి ప్రార్థన చేయకు.
ఎవరిని మళ్ళీ తన ఇంట్లోకి రానవద్దు, కావాలంటే యహాన్ రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది. నేను అబద్ధం చెప్పట్లేదు, కాదు చదువుకొని ఇంటికి వెళ్ళాక. వాక్యం మాట్లాడితేనే మాట్లాడతావు, వాక్యం మాట్లాడకపోతే మేము మాట్లాడు. అందుకే ఎలా ఉందంట, వీళ్ళంట భూలోకమును ఏం చేస్తున్నారో తల్లక్రిందులు చేస్తున్నారు. ఎందుకు తల్లకిందులు చేస్తున్నారు? దేవుడిచ్చిన బలం అటువంటిది, దేవుడిచ్చిన శక్తి అటువంటిది. నిజంగా యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత నిజంగా శిష్యులందరూ ఏమైపోయారు? చెదిరిపోయారంట. మళ్ళీ ఎవరి పనులకు వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు పేతురు గారు మళ్ళీ పడవెక్కేసాడు, మళ్ళీ వలచుకున్నాడు. వీళ్ళని బలపరి ఎక్కడ ఇందా చదువుకున్నాం కదా, అపోస్తలుల గారు మొదటి అధ్యాయంలో పెంతుకొస్తే దినాన మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి వీళ్ళ బలపరిచినప్పుడు ఏమొచ్చేసింది? వీళ్ళు ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు వచ్చాడో, పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే సహవాసం మనం చేస్తున్నామో ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఎనదిరిగి చూడలేదు. చూసారా? వాళ్ళు ఎనదిరిగి చూడలేదు. నిజంగా ఇలా ప్రకటిస్తే అంట భూలోకం ఏమైపోతుంది? తల్లక్రిందులు అయిపోతుంది. మామూలు వాళ్ళ దగ్గర బోధిస్తలేదు. వీళ్ళు ఎవరో పేతురు గారు తెల్లారు లేస్తే ఎక్కడ ఉంటాడు ఆయన? గేలాలు వేసుకుంటున్నాడు ఆయన, వాళ్ళు వేసుకుంటున్నాడు ఆయన. అటువంటి ఆయన వచ్చి ఎవరి దగ్గర ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు, శాస్త్రులు, పరిచయాల మధ్యకి వెళ్ళి వాక్యం చెబుతుంటే ఏం చేయాలో తెలియక తలలు పట్టేసుకుంటున్నారు. వాళ్ళకున్న ధైర్యాన్ని చూసి, వాళ్ళకున్న ఆ వాక్ చాతుర్యాన్ని చూసి ఏమైపోతుంది? తల పట్టేసుకుంటున్నారు. ఎవరికి భయపడట్లేదు. ప్రధాన యాజకులు అంటే ఏంటనుకుంటున్నారు? శాస్త్రులు అంటే ధర్మశాస్త్రాన్ని వడపోసి చేత పట్టుకున్న వాళ్ళు, ధర్మశాస్త్రం బాగా పట్టు సాధించిన వాళ్ళు. అటువంటి వాళ్ళ మధ్యకెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఏమైపోతుందంట? భూలోకం తల్లకిందులు అయిపోతుంది. అదేంటో మన వాక్యం చెప్తే మనమే మారం. ఇంకాను ఎన్ని వర్తమానాలన్నా, ఎన్ని వాక్యాలన్నా అసలు మనకు మళ్ళీ శుక్రవారం మళ్ళీ మర్చిపోతాం. మనం మర్చిపోమా. ఈరోజు ఇద్దరికి మెసేజ్ చెప్పాల్సి వస్తుంది. ఆన్లైన్లో కొంతమంది ఉన్నారు, మీరు కొంతమంది. నేను ఆల్రెడీ ఇంకో పాఠం వాళ్ళకి మొన్నే చెప్పాను, పాపం నిన్న కాక మొన్నే చెప్పాను ఆ పాఠం. మీకు చెప్దాం అనుకున్నా. మా అయ్యగారు ఎక్కడికో బయటకు వెళ్ళారు. మళ్ళీ అప్పుడు కాబట్టి మళ్ళీ కొత్త తీసుకోవాల్సి వచ్చింది నాకు. అంతే కదండి. అయ్యగారే అని చెప్పి మర్చిపోతారు మన ఊరు, మనకున్న అలవాటే కదా అన్నాడు ఆయన. అంతే కదా, మనం నిజమే అది అలవాటే అనిపిస్తుంది. ఇన్ని మాటల్లో రాత్రనక పగలనక బైబిల్ చదివి రాసుకుని మీ దగ్గరకు వచ్చి బోధిస్తే మీరు ఎలాగున్నారంటే బూడిదలో పోసిన పన్నీర్లాగా పోసేస్తున్నారు. అవునా కదా? ఇలా భూలోకానంట తల్లక్రిందులు చేస్తున్నారు. ఏమని చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని ఇలా ప్రకటించకూడదు. అపోస్తుల బోధ ఏంటంటే దేవుని సువార్తను ముందుకు తీసుకెళ్ళాలి, ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళాలి. వాళ్ళు అప్పగించిందే మనం ప్రకటిస్తున్నాం. కానీ వాళ్ళు అప్పగించింది ఏంటి? దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా అప్పగించారు. మనం దానికి ఏం చేసామంటే కలిపి చెరిపేసాం మనం. అంటే అపోస్తులు బోధించినది, మొదటగా ప్రారంభ సంఘంలో ఉన్న శిష్యులు బోధించినది, మిషనరీలు బోధించింది. అంటే మిషనరీలకు తెలియదా? నిజంగా స్వస్థత వరాలు ఉంటే మిషనరీలు హాస్పిటల్ ఎందుకు కట్టిస్తారు చెప్పండి? ఈ భారతదేశంలో ఉన్న మిషనరీ హాస్పిటల్ ఎన్ని ఉంటుంది లెక్కండి. ప్రతిదీ మిషనరీ హాస్పిటల్ ఉంటుంది. అసలు మెడికల్ వృత్తి తెచ్చింది వాళ్ళు, వైద్య శాస్త్రం తెచ్చింది వాళ్ళు, ఒక ఎడ్యుకేషన్ తెచ్చింది వాళ్ళు. అప్పటిదాకా చదువులేదు ఇక్కడ. ఎందుకు స్కూల్ కట్టించారు? ఎందుకు హాస్పిటల్ కట్టించారు? వాళ్ళ దగ్గర వరాలు లేక? అంటే వాళ్ళ దగ్గర వరాలు లేవా? లేదా వాళ్ళ నిజంగా అంత కష్టంతో ఈ దేశం వచ్చి వాళ్ళ వాక్యం ప్రకటించి వాళ్ళకి భాషలు రాక? అంటే ఎందుకు అంత కష్టపడ్డారు? నిజంగా 18 భాషలు నేర్చుకోండి విలియం కేరీ. ఎక్కడో ఇంగ్లాండ్ నుంచి వచ్చి తన భార్యను తన బెడ్లను వదిలి వచ్చేసి కలకత్తా వచ్చి అక్కడికి వచ్చి కష్టపడి రాత్రనక పగలనక తెలుగులోకి తర్జుమా చేశాడు బైబిల్ని. భాష రానివాడు. ఈరోజు భారతదేశంలో ఒక గుర్తింపు తెచ్చిన వాడు అతనే. ఈరోజు న్యూస్ పేపర్ చదువుతుంటే ఎవరి కారణం తెలుసా? విలియం కేరీ. ఈరోజు బ్యాంకింగ్ ఉందంటే కారణం ఎవరో తెలుసా? విలియం కేరీ. ఈరోజు పోస్ట్ ఆఫీస్ వస్తుందంటే ఎవరి వల్ల తెలుసా? విలియం కేరీ. మీకు ఉత్తరాలు వచ్చి అంటే కారణం ఎవరో తెలుసా? విలియం కేరీ. ఈ భారతదేశాన్ని ఒక వెలుగు వెలిగించాడు ఆయన. భారతదేశాన్ని చుట్టూ తిరిగి ఏం చేశాడు? భాషలు నేర్చుకుని తెలుగులో మనకు చక్కగా అందించాడు బైబిల్. ఈరోజు అది చదువుకుంటున్నాం. ఆయన అంత కష్టపడితే మనకు కష్టమైతే ఎక్కువైపోద్దని భయమేసి ఏం చేస్తున్నాం? సులువైన మార్గాన్ని చేసుకున్నాం మనం. సులువైన మార్గం. ఇంకా పడవెక్కితే చాలు, మనకి ఇంకెవరో గంట అక్కర్లేదు. ఎందుకంటే గెంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అవునా కదండి? గెంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పాత సినిమాలు ఉంటారు చూడండి, అయ్యగారు మధ్యలో కూర్చుంటే హైలెస్ అని ఇలా తిప్పుకుంటూ వెళ్తారు. ఈరోజు లోక జ్ఞానం కూడా ఉండాలంటే చాలా మోసపోతాం. లోక జ్ఞానం ఉండాలి, సినిమా జ్ఞానం ఉండాలి, బైబిల్ జ్ఞానం ఉండాలి, రాజకీయ జ్ఞానం ఉండాలి, అన్ని జ్ఞానాలు ఉండాలి. ప్రతిదీ జ్ఞానం. అన్నీ చదవండి, న్యూస్ చదవండి, మంచిదే. సమాజం ఎలాగుందో తయారవుతుంది. అన్నీ అలాగని సినిమాలకు వెళ్ళారు కానీ కొంప తీసి సినిమా జ్ఞానం ఉండాలని.
ఆ? ఆ పని మాత్రం చేయకండి. ఇంకా అర్థమవుతుందా? రమేష్ గారు సినిమా జ్ఞానం ఉండాలి కదండి. సినిమా జ్ఞానం అంటే ఆలోచించండి, ఎలా ఉందో లోకం, దాని తీరు ఎలా ఉందో గమనించండి. అందుకే అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసంలో మనం ఉండాలి. ఎందుకు ఉండమంటున్నాడు చెప్పిన ప్రియమైన దేవుని పిల్లలు ఒకసారి ఆలోచిస్తే చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము చూడండి. మొదటి పత్రిక 7వ అధ్యాయము ఏం చెప్తున్నాడు ఇక్కడ? 23 చదవండి అమ్మా. 23, 24 కూడా చదువుకో. కనుక 1 కొరింథీ 7వ అధ్యాయం అమ్మ, మీరు విలువ పెట్టు కొనబడిన వారు గనక మనుషులకు, అంటే ఎవరికి దాసులు కాకూడదు. మనం ఎవరికి దాసులు? నీ కాల్ముక్త బాంఛన్, అంతే కదండి. నీ పాదాలు కడిగితే బాంఛన్, తెలంగాణ భాష ఇది, అవునా అని కదా. ఇప్పుడు ఏమన్నారు? మీరు విలువ పెట్టుకున్నాడు. ఏ విలువ? వెండి బంగారాలతో కొనలేదైనా, ఈ లోకంలో ఏ వస్తువుతో కూడా కొనలేదైనా, తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, అంతే కదండి. నువ్వు ఎవరికి దాసులుగా ఉండాలి? ఎవరికి కుమారుడుగా ఉండాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన సహవాసానికి పిలిచిన దేవుడు, నమ్మదగిన కూడా ఆయనకు సహవాసంగా ఉండాలి, ఆయనకు కృతజ్ఞత కలిగి బ్రతకాలి. మీరు విలువ పెట్టు కొనబడిన వారు గాక ఎవరికి దాసులు కావద్దు. ఒకరోజు ఈ భారతదేశంలో మన జాతి అంతా దాసత్వం చేసింది, అర్థమవుతుందండి. దాస్యం కింద ఉన్నాం. ఒక మహనీయుడు, ఒక మహానుభావురాలు వచ్చి ఈ దాస్యత్వాన్ని విడగొట్టింది. మీరు మనుషులేరా, మీకు స్వతంత్రం ఉంది, మీకు రాజ్యాంగం ఉంది, మీకు హక్కులు ఉన్నాయి అని చెప్పినా మన ఓలేంటి ఇంకా దాస్యానికి అలవాటు పడిపోతాం, ఇంకా పాదసేవ చేయడానికి అనిపోతాం. మన స్వతంత్రంగా లేము. మీరు విలువ పెట్టు కొనబడిన మనుషులకు దాసులు కాకుండా కింద ఏమంటాడు చూడండి. సహోదరులారా, ప్రతి మనుషుడంట ఏ స్థితిలో పిలువబడనో ఆ స్థితిలోనే దేవునితో, అంటే ఏ స్థితి, నీ స్థితి ఏది? ఏ స్థితిలో పిలువబడ్డావు ఆ స్థితిలోనే దేవునితో సహవాసం ఉందా చెప్పండి. అంటే ఒకప్పుడు మనం మారకముందు మనది ఏ స్థితి ఉంది? సైకిల్ వేసుకొచ్చానండి, ఇంటికాడ ఇల్లు కూడా లేదండి, 2 పాకలు ఉన్నాయండి. మరి ఆ సహవాసంలో, ఆ స్థితిలోనే దేవునితో సహవాసం చేయాలి కదా. మరి నీ స్థితి మారిపోయింది, నీ స్థితి మారిపోయింది కదా. మారిపోయిందే మారలేదు చెప్పండి. ఇక్కడ ఏమంటున్నాడు? సహోదరులరా, ప్రతి మనుషుడు అంట ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి అని నేను ఏ స్థితిలో పిలిచాడు? నువ్వు ముఖేష్ అంబానీవా, లేకపోతే నువ్వు అదానివా, లేకపోతే నువ్వేం నవీన మెట్టాలవా అని? నువ్వు నవీన మెట్టాలు ఉన్నప్పుడు ఆ సహవాసంలో ఆ క్యారెక్టర్ ఉండదని పిలిచాడా? లేదు. ఒకప్పుడు ఏమీ లేదు మనకి, కానీ ఈరోజు ఎలా అయిపోయావు? మొత్తం మన జీవితమే తలకిందలై మారిపోయింది కదా. దేవుడు ఆశీర్వదించాడని కోట్లుగా పడగలెత్తి ఏం చేయలేదు తెలియక డబ్బు పిచ్చి రీల్స్ చేస్తున్నారు మన వాళ్ళు, అవును కదండి. పిచ్చి సాంగ్ చేస్తున్నారు, జాలర్ల సాంగ్ అంట. అంటే ఎవరినో తీసుకొస్తాడో ఆ క్యారెక్టరేషన్ వాడిని, ఆడు కట్టు బొట్టు వాడు చీర అన్నీ తీసుకొచ్చి వీళ్ళు వేస్తున్నారు. అంటే ఎందుకు రూపాలు మారినాయి అంతే. వాడు తెర మీద నటిస్తున్నాడు, వీళ్ళ జీవితంలో నటిస్తున్నారు. అంటే వీళ్ళకేంటి? నటించి ఆశ ఉంది, అంతే కదండి. నటించి ఆశ ఉంది. ఇప్పుడు ఆ నటన ఎవరు అడ్డు పెట్టుకుంటే దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటున్నారు. అసలు అపోస్తులకు ఆ సమయం లేదండి, షూటింగ్ చేసుకునే సమయం లేదు వాళ్ళకి. రిసార్ట్లకు వెళ్ళి, పెద్ద పార్కులకు వెళ్ళి, బీచ్లకు వెళ్ళి షూటింగ్ చేసుకునే తీరిక సమయం లేదు వాళ్ళకి. అసలు భోజనాలు పెట్టమంటే ఏమన్నా తెలుసా? మేము వాక్యం ప్రకటించడం మానేసి మీకు భోజనాలు పెట్టాం, మీలో ఎవరినో కొందరిని ఎన్నుకోండి, మంచి వాళ్ళని ఎన్నుకోండి, మేము మీకు భోజనం పెడతాకు వచ్చామనుకుంటున్నారేంటి? వాక్య పరిచర్య యందు ఎడతెగకుంటాం మేము. మీలో నమ్మకమైన వాళ్ళు, యథార్థవంతమైన కొంతమంది ఏం చేసుకోండి, ఆ పనికి నియమించుకోండి. మా పని ఏంటి? వాక్యం ప్రకటించే పని, సర్వసృష్టికి సువార్తను ప్రకటించే పని. అందుకు మమ్మల్ని పిలిచాడు దేవుడు. మీకు భోజనాలు పెడతాక, మీకు ఒడ్డెత్తాకే, మీ పాదాలు కడుగుతాక దేవుడు పిలలేదు, సువార్తను ప్రకటిస్తాక దేవుడు పిలిచాడు. అందుకని కదా ప్రతివాడు, సహోదరులారా, ప్రతి మనుషుడు అంట ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి, అంతే కదండి. మన స్థితి ఎలా ఉంది చెప్పండి? ప్రతి ఓడు దేవుని అడ్డుకొచ్చి నన్ను దేవుడు ఆశీర్వదించేసాడు, మరి సంఘాన్ని అంతా ఆశీర్వదించాలి కదా. అంటే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలకి ఎక్కువ కూర్చోవడం ఎక్కువ వచ్చిందా? రాలేదు కదా. తక్కువ కూర్చోవడం తక్కువ వచ్చిందా? అందరికీ సమానంగా ఇచ్చాడు కదా. మరి ఒక జీవం గల దేవుని సంఘంలో అందరూ సమానమైనప్పుడు మరి ఎందుకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువలా కాపాడుతున్నారు చెప్పండి? అందరికీ ఒకే స్థితి ఉండాలి కదా. అపోస్తులు బోధ చేసినప్పుడు తమ స్థిరాస్తులు ఏం చేసినంట? అపోస్తులు పాదాల దగ్గర పెడితే దాచేసుకోలేదు వాళ్ళు, వేరే ఊళ్ళంటే సొంత సంఘాలు కట్టుకోలేదు వాళ్ళు, కట్టుకున్నారా?
నా పోస్ట్ ఓడిపోద్ది, నాకు పోస్ట్ ఉండాలని స్కూల్ కట్టుకోలేదు వాళ్ళు. వాళ్ళ దగ్గర పాదాల దగ్గర పెట్టేస్తే ఏం చేశారంట, సమానంగా పంచిపెట్టేశారు. సమానంగా అంటే ఎవరికి కూడా ఏం లేదు, కొదువ లేదు. ఎందరూ అలా అయిపోయారు, సహోదరులాగా అయిపోయారు, సహోదరుమనులు అయిపోయారు. ఆదరించే వాళ్ళు ఉంటారు, బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి, సంఘంలోకి వచ్చిన తర్వాత మనందరూ సమానమే, ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు, మనందరూ సమానమే. కానీ ఈరోజు ఎలాగుంటుంది, వంతులు వేసిన డబ్బులు వేసినప్పుడు అందరూ సమానమే, అంతే కదండి. నీకు డబ్బులు కట్టినప్పుడు అందరూ కుటుంబానికి పెళ్ళి అయితే చాలా వేసేస్తారు మనకి పైన, ఓటక్కు వచ్చినట్టు, అంతే కదండి. 18 దాటితే ఓటక్కు ఎలా వస్తుందో, పెళ్ళి అయితే సంఘంలో డబ్బులు కట్టేయాలి నువ్వు, నీకు అది హక్కు. మరి ఒక కట్టలేని ఉంటాడు, కూటుకు లేని భేదవాడు ఉంటాడు. మరి సంఘంలో అందరూ సమానమైనప్పుడు వాడిని కూడా సమాన స్థితికి తీసుకురావాలి కదా, సమాన హోదాలోకి తీసుకురావాలి కదా. తీసుకొస్తున్నారా చెప్పండి సహోదరులరా. ప్రతి వాడంటే ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలో నెలకొండాలి దేవునితో సహవాసం. అందుకే తిమోతికి ఏ రాశాడు తెలుసా, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా అనుభవించేవారు అయిపోయారు. దేవునికి లేదా సుఖం, తండ్రి అయిన దేవునికి లేదా సుఖం, యేసుక్రీస్తు వరకు లేదా సుఖం. అంటే దేవుడు ఎందుకు కలిసిపోవాలి చెప్పండి. 5 రోజులు సృష్టించేసి 6వ రోజు నరుని నిర్మించి అలసిపోయాడంటే ఎంత కష్టపడి ఉంటాడో. నిజంగా దేవుని కష్టం మనకు అర్థమైందా? దేవుని కష్టం మనకు తెలుసా? తండ్రితో సమానంగా ఉన్నవాడు, సింహాసనం మీద ఉన్నవాడు మహిమలోకాన్ని నిడిచి మట్టి లోకంలోకి వచ్చాడంటే ఆయనకైనా సుఖం ఉందా చెప్పండి. తర్వాత పరిశుద్ధాత్ముడు మనతో సహవాసం కలిగి ఉన్నాడు కదా, ఆయనకైనా సుఖం ఉందా? మన మనసు తిన్నంగా ఉంటుందా? మన ఆలోచనలు తిన్నంగా ఉంటాయా? 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు ఆయన పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు అంత సమాధానం లేదు ఆయనకి, ఉందంటారా? అందరూ మాటిని పోలేనా? అంటే దేవునికి లేదు, కుమారుడికి లేదు, పరిశుద్ధాత్మకు లేదు. కానీ మనకే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువైపోయింది ఈరోజు. దేవుని కంటే సుఖం, దేవుని పడిన కష్టంలో ఓ కొంత కూడా మనం పడలేకపోతాం. అపోస్తుల పడిన కష్టంలో కొంత కూడా మనం పడలేకపోతాం. అందుకే అపోస్తుల బోధ అంటే చాలా భయం జనాలకి. రారు అపోస్తుల బోధకే, ఆ సహవాసంలో కూడా ఉండరు. వద్దండి, వాళ్ళు అన్నీ దేవునికి వ్యతిరేకంగా చెప్తున్నారండి, దేవుని మాటలు అన్నీ వ్యతిరేకంగా చెప్తున్నారండి, ప్రజలను విడగొడుతున్నారండి, రెచ్చగొడుతున్నారండి. ఎవరికి పని రెచ్చగొడతాకి, ఎవరికి పని విడగొడతాకి? మారండి, జీవితాలు సరి చేసుకోండి అని చెప్తున్నాం మనం. అపోస్తుల బోధ ఎలాగుంటుంది చూడు, తెలిసే ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి 4వ అధ్యాయం అపోస్తుల కార్యములు 17వ వచనము ఏం చెప్పారు చూడండి. అపోస్తుల బోధలో 4వ అధ్యాయం 17వ వచనము, అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండాటకై ఇక మీదట ఈ నామమును బట్టి మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదిరి పెట్టవాలని చెప్పుకున్నరి. ఏం చెప్తున్నారంటే వాళ్ళు చూడండి, అయినను ఇది ప్రజలంట ఇంకా వ్యాప్తి చెందకుండా ఉండాలి. ఏంటి అపోస్తుల బోధ ప్రజల్లో వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎవరు? శాస్త్రులు పరిచయులు వచ్చి ఈ బోధ ప్రజల్లోకి ఏం వెళ్తుంది? వ్యాప్తి చెందుతుంది. ప్రతి మనిషి హృదయంలోకి వెళ్ళిపోతుంది, వ్యాప్తి చెందుతుంది. ఏం చేయాలి? ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకాయులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. అంటే ఇవి ఎప్పుడైతే ఈ అపోస్తుల బోధ చేస్తున్నారో, అపోస్తుల బోధకు ఎవరైతే ఆకర్షితులు అవుతున్నారో తమ బ్రతుకులు మార్చుకుని, తమ జీవితాలు మార్చుకుని మేము సమానము అంటున్నారు వీళ్ళు. మరి ప్రధాన యాజకులతో సమానం అంటే ఒప్పుకోరు కదా, శాస్త్రులతో సమానం అంటే వీళ్ళు ఒప్పుకోరు కదా, పరిసయ్యులతో సమానం అంటే వీళ్ళు ఒప్పుకోరు కదా. అందుకు బాధ కలుగుతుంది వీళ్ళకి. వీళ్ళేంటి మొన్నటిదాకా మన కింద ఉన్నారో, మన మాట విన్నారో, ఈరోజు ఎవరో చేపలు పట్టుకుని వచ్చి వాక్యం బోధించేస్తున్నారు, నేనేమి ఎక్కడో సర్టిఫికెట్ కొనుక్కుని ఫలానా ట్రైనింగ్ చేశాను, నేను వచ్చాను, నా మాటకేమో వినకుండా ఇలా అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇది ఏం చేయాలి? ప్రజల్లో అంటే ఏం చేయకూడదు, వ్యాప్తి చెందడానికి వీల్లేదు. మరి ఏం చేద్దామని తీర్మానం చేసినారు చూడండి. ఈ నామమును బట్టి ఇక మీదటంట ఈ నామమును బట్టి మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనమంట వారిని బెదిరి పెట్టాలి. ఏం నిర్ణయం తీసుకున్నారు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు ఈ నామాన్ని ఇంకంటే ఎక్కడికి వెళ్ళకూడదు, వ్యాప్తి చెందకుండా. ఇది ఇక్కడ ఆపేద్దాం, పురుట్లోని చంపేద్దాం, ఇది భూమి మీదకి వస్తే ప్రమాదం. ఇదిగో భూమి మీదకి వచ్చారా, భూమిని తలకిందులు చేసేస్తున్నారు వీళ్ళు. వీళ్ళ మాటలు ప్రజల హృదయంలోకి వెళ్ళిపోతున్నాయి, ఆలోచిస్తున్నారు. ఇప్పటికే దశంభాగాలు ఆగిపోయినాయి, కానుకలు ఆగిపోయినాయి, ఏం చేయాలో తెలియట్లేదు. దీన్ని ఏం చేయాలంటే బెదర పెట్టాలి, ఆపేయాలి ఏదో రకంగా. ఆగిపోద్ది. అపోస్తుల బోధ వెనక ఉన్నది ఎవరో? సాక్షాత్తు దేవుడు ఉన్నాడు.
చూడండి, ఈ నామమును బట్టి అంట వారిని బెదిరిపెట్టినట్లు చెప్పుకుని అప్పుడు వారిని పిలిపించంట మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం కూడా మీరు ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. అంటే యేసు నామమును బట్టి మీరు ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదు అని వారికి ఏం చేశారు, ఆజ్ఞ ఇచ్చారు. ఒక ఆజ్ఞ. అబ్బాయి ఈ నామాన్ని బట్టి నువ్వు బోధించకూడదు, ఈ నామాన్ని బట్టి నువ్వు ప్రకటించకూడదు, నువ్వు వాక్యం చెప్పకూడదు, మైకులు పెట్టకూడదు. మన బొక్కలు కాపాడతాయనా, మన చిరుగులు కాపాడతాయనా? అంతే కదండి. ఇప్పుడు మన బొక్కలు మన చిరుగులు కాపాడదు. అందుకే ఈ నామాన్ని బట్టి బోధించకూడదు, ప్రకటించకూడదని ఒక ఆజ్ఞాపించారు. ఆలయం చేశారంట. చూడండి, యహాను వారిని చూచంట. చూడండి, అందుకు పేతురు యహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టి న్యాయమా? మీరే చెప్పండి. ఎవరి మాట వినాలి? మనుషుల మాట, దేవుని మాట? మీరు విలువ పెట్టు కొనబడిన వారు గనక మనుషులకి ఏం కాకూడదు, దాసులు కాకండి. అంటే పేతురు యహాను గారు ఏం చేస్తున్నారు, వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట న్యాయమా, దేవుని దృష్టికి న్యాయమా? ఆలోచించండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఏం చేశారంట, ఉత్తరం ఇచ్చారు. మేము విన్నాం, మేము చూసాం, మేము కన్నారా చూసాం, మేము విన్నాం, మేము చెప్పక ఉండలే. మీ మాట మేము విన్నాం. షట్రక్ అన్నాడా, అబేద్నెగో అన్నాడా? చూడండి, దానియేలు గారు అన్నారా? చంపుక అన్నారు. అంతే. వాళ్ళు వేసుకుంటే సింహాల బోన్లు వేసుకో, వేసుకుంటే అగ్నిగుండలు వేసుకో. ఒకవేళ దేవుడు మా ప్రార్థనను రక్షించడా అయినా పర్లే, నీ మాట మేము అసలు నీకు సమాధానం చెప్పే స్థితిలో మేము లేము, చెప్పవలసిన అవసరం కూడా లేదు. అది క్రైస్తవ విశ్వాసం. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేం. అది క్రైస్తవ సహవాసం. ఎవడో 4 మాటలు చెప్పాడని, ఎవడో పనికిమాలుడు వెళ్ళి 4 మాటలు చెప్పాడని అబ్బాయి మేము వాక్యం చెప్పడానికి రామండి అంటే వాక్యం చేస్తా రెడ్ కార్పెట్ వేస్తాను నీకు, నన్ను అంతా బాగుంది, గ్రీన్ మ్యాట్ వేసావు, ఆ గ్రీన్ మ్యాట్ మీద ఒక రెడ్ మ్యాట్ వేసావు, నువ్వు రాయినైనా భజన చేయి అని చెప్తాం మనం. వాక్యం ఎక్కడైతే అపోస్తుల బోధ ఉందో అక్కడ ఏం చేస్తుంది తెలుసా, అల్లరి వచ్చేస్తుంది. ముందు సత్యవాక్యం ఎప్పుడైతే అక్కడ వినపడుతుందంటే గలిబిలి వచ్చేస్తుంది. మీరు చూడండి, ఈరోజు ఎందుకు భయపడుతుంది సమాజం? ఈరోజు అనంతపూర్లో కొంతమంది దేవుని పిల్లలు సువార్తకి వెళ్ళారు. తెలుసు కదా, మీకు వీడియోలో వచ్చింది, సోషల్ మీడియాలో వస్తుంది. ఏం చేశారు? వాళ్ళని ఏం చెప్పారు? అమ్మ క్రీస్తుని నమ్ముకోండి, మంచి మార్గంలో నడవండి, రక్షకుడు అని చెప్పారు. ఎదురుకాసి ఏం చేశారు? ఆ బస్సును ధ్వంసం చేసి వాన కొట్టి నాన్న రచ్చరచ్చ చేశారు. అంతే కదా. అంటే దేవుని మాట ప్రజలకి ఎలాగ అంటే మంచి మాటలు ప్రజలకు ఏమవకూడదు, వినిపించకూడదు. ఇది అపవాది కుతంత్రం, అపవాది ఆలోచన. అంటే దేవుని మాట వినట్టుగా మీ మాట వినట్టు దేవుని దృష్టికి న్యాయం. అంటే ఎవరి మాట వినాలి? ఈరోజు ఒక సేవకుడు ఎవరి మాట వినాలి? ఒక బోధకుడు ఎవరి మాట వినాలి? దేవుని మాటేనా? మరి దేవుని మాట విన్నామా? ఒక్కసారి మనం ఎవడైనా ఒక పక్కోడు గురించి మనకు వచ్చి 4 మాటలు చెప్పినందుకు ముందు దీన్ని జాగ్రత్తగా కనిపెట్టాలి మనం. అంతే కదండి. ఒక ఎదుటి వ్యక్తి గురించి మా దగ్గరకు వచ్చి చాలామంది చెప్తారు, మేము పట్టించుకో. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ ఉంది, చాలాసార్లు చెప్పాను మీకు. గేలానికి వెళ్ళాం, ఎర్ర పెడుతున్నాం, ఏదో పెడుతున్నాం, దేని ఆకలి తీర్చడానికి? చేపాక ఎర్రేసి చేపలు మనం తినేస్తాం మనం. అంతే కదమ్మా. ఇప్పుడు ఇంత ఎర్ర వేస్తున్నాడు, కేజీ చేప వస్తుందంటే ఎవరు ఆకలి తీరుతుంది? అంతే కదా. ఇప్పుడు 4 వచ్చి మేత చిమ్ముతాడు, ఆడు బోయాడు, వస్తాడు, ఓల ఒగ్గుతాడు, ఆడే బోయాడు. ముందు ఆడి గురించి చెప్తాడు, తర్వాత మనం తీసుకుని పుట్లాడేస్తాడు. అంతే కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఎర్రేసి చేప దేనికి? చేపతో ప్రేమతో కాదు, అది నాకు దొరికితే ఆహారం. అలాగే చాలామంది ఏంటంటే 4 మాటలు లేనిపోని కలబోలు మాటలు చెప్పి మన దగ్గర అంటే ఇంటి గుట్టును మనం ఏం చేసుకుంటాం, అవమ్మ గారిలాగా బయటెట్టేసుకుంటున్నాం. అంతే కదండి. అవమ్మ గారు అలాగా బయటెట్టేసుకుంది కదా. దేవుడు చెప్పునా అంటే చెప్పాడు కదా. మరి దేవుడు చెప్పినప్పుడు ఎంత మొత్తం హిస్టరీ అంతా చెప్పేసిందా? అది అంటే ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి 4 మాటలు చెప్తున్నందుకు ముందు నువ్వు అవతల పోరని చెప్పాలి. అది అపోస్తల సహవాసం కాదు, అపోస్తల బోధ కాదు. అది చెప్పుడు మాటలను వాక్యాన్ని ప్రకటన ఆపకూడదు, రావాలి, ఎదురొడ్డి రావాలి, ధైర్యంగా వాక్యాన్ని చెప్పి వెళ్ళాలి. ఎందుకు నేను బోధకుడిగా పిలిచింది? ఎందుకు 4 సంవత్సరాల నుంచి గొంతు చించుకుంటున్నాం ఎక్కడ? అంటే దేవుని కాపుదలు ఉంటే ఎవరని చెప్పండి. ఎన్ని లేవండి, ఎన్ని లేవు చెప్పండి. షట్రొక్క మేషొక్క అబేద్నెగోలో అగ్నిగుండంలో పడేసినప్పుడు కాలిపోయారాలో?
ధాన్యాలు సింహాన బోన్లు వేసినప్పుడు తినేసినాయి అతను. మరి ఈ వాక్యాలన్నీ చెప్తాం కదండి, వాక్యం చెప్పడానికి భయం ఏంటండి? మీరు చెప్పాను మంగళవారం, బాబా నేను చెప్పను అంటే అమ్మో పలానా ఆవిడ చెప్తుందంటే ఎంత ఎదుగు ఆవిడ అనుకుంటారు. వాళ్ళు వృత్తి అది, వాళ్ళ క్యారెక్టర్ అది. మా గురించి అనుకుంటారా? మా గురించి అనుకుంటారు లేదా? మేము లెక్క చేయి. మా చెవులకి వినపడవు, మా కంటికి కాపాడవు. మా చెవులకి వినపడవు, మా కంటికి కాపాడవు. ఎందుకే ఎవరి మాట అంట? దేవుని మాట. మీ మాట వినట్టు న్యాయమని అడుగుతున్నారు వాళ్ళు. నిజమా న్యాయమని అంటారా? ఎందుకు పిలిచాడు అపోస్తుల్ని? ఎందుకు బలపరిచాడు వాళ్ళని? ధైర్యంగా అవసరమైతే మీరు మీ సహోదరుల నిమిత్తం ఏమన్నాడో ప్రాణం పెట్టండి, చనిపోండి. అసలు వాక్యం చెప్తేకే మనం రావట్లేదు, ధైర్యంగా నిలబడితేగా రావట్లేదు. మనం మళ్ళీ పెద్ద సహవాసం. ఏ సహవాసం అది? చెప్పుకోండి. ఏదో బిలీవర్ సహవాసం, ఏదో సహవాసం అంటారు. మాకేం లేదు. ఏ సహవాసం అయితే మాకే. వాక్యం చెప్పడానికి వెనకడుగు వేసినాడు ఏ సహవాసమైనా అది దేవుని సహవాసం కాదు. కొంతమంది వచ్చి, అయ్యా మీరు మా గ్రామం రండి, వాక్యం చెప్పండి, ప్రజలకు 4 మేలు మంచి మాటలు చెప్పండి అన్నప్పుడు, నన్ను ప్రేమిస్తున్నారా, దేవుని మాటలు నేను చెప్పమంటున్నారా, నేను వస్తానని చెప్పి మొగతనంతో రావాలి. పేరెట్టుకుంటే చాలదు విశ్వాసుల సహవాసం అని. విశ్వాస వీరులు జాబితా చదివితే ఎవరికి విశ్వాసం ఉందో తెలుస్తుంది. అంతే. ఎవరికో భయం వేసి ఎవరినో ఒకను పంపి 4 మాటలు చెప్తే మా అబ్బాయి రాడండి. వాక్యం అంటేనే గొడవలో ప్రారంభమవుతుంది. మనమైనా మంచిగా సమాధానంగా వచ్చాము ఇక్కడికి. చక్కగా పెళ్ళికి పందిరేసి డెకరేషన్ చేసి స్టేజీ కట్టి లైటింగ్లు ఎట్టి, బాబు రమేష్, ఏవేలు గారు, జాషువా గారు, నలుగురు మీరు వాక్యం చెప్పండి అన్నాడు దేవుడు. ఎన్ని గొడవలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని పరుగులు ఎత్తడం, ఎన్ని బూతులు, ఎన్ని ఆశీర్వాదాలు. నెత్తంటా పోసేశారు. ఇంకా కడుక్కుంటూనే ఉన్నా. నిలబడ్డామా లేదా? ఈగ వాలిందా, దోమ వాలిందా? అంటే ఒక 1000 మంది ఉన్నా కూడా మనమంతా మా లెక్క కొడితే 20 మంది. పోనీ 20 మందిని బహుధైర్యవంతులా? పోనీ బాగా దెబ్బలాడి వాళ్ళు ఉన్నారు దీంట్లోనూ, కర్రేసుకొచ్చే వాళ్ళు ఉన్నారా? ఎవరూ లేరు దీంట్లోనూ. ఇక మేము ఇక్కడికి వచ్చి గొంతు సించి నడుతుంది కానీ ఎవరూ లేరు దీంట్లోనూ. అందరూ వాగేవాళ్ళు తప్ప ఎవరూ లేదు. అటువంటి మధ్యన చిన్న మందగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టాడంటే మీ పట్ల దేవుని కృప ఎంత ఉందో ఆలోచించండి. ఇది దేవుని బలం లేకపోతే, దేవుని కృప లేకపోతే, దేవుని ఆశీర్వాదం లేకపోతే ఇంతకాలం నడవదు ఇది. ఇది సాగుతుంది, ఇది ముందుకు వెళ్తుంది. మళ్ళీ మొదలెట్టే ప్రయత్నాలు. ఇది ఇలాగే సాగితే చాలా ప్రమాదం నాయనా. దీన్ని ఏదో రకంగా పునాదుల్లో నుంచి తీసేయాలి. అవుద్దా? సంఘం ప్రారంభమైనంత మొదట 3000 మందితో ప్రారంభమైంది సంఘం. ప్రపంచమంతా విస్తరించేసింది. ఈరోజు దాని పునాది ఎవరు అనుకుంటున్నారో? ప్రభువైన యేసుక్రీస్తు. దాన్ని తొలగించాలంటే యేసుక్రీస్తుని తొలగించేసినట్లు లెక్క. మనం విశ్వసింపబడిన రాయి మూలక తలరాయేది, ఆ రాయినే తీసేద్దామని. అందుకే దేవుని మాట వినట్టుగా మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయం. ఒకసారి ఆలోచించండి, ఎవరి మాట వినాలి మనం? దేవుని మాట. ఎందుకు వాక్యం? ఏమో మాకు లోని విషయాలు మీకు ఏమైనా వస్తాయేమో చెప్తారు అంతే కదండి. అందరికి అన్నీ తెలియవు కదా. ఆయనకు అన్నీ తెలియవు. నాకు తెలిసిన విషయాలు ఆయనకు తెలియవు, ఆయనకు తెలిసింది నాకు తెలియదు. మా ఇద్దరికి తెలిసింది ఆయనకి తెలియదు, ఆయనకి తెలిసింది మాకు తెలియదు. అంటే బైబిల్ ఎవరికి ఎంత జ్ఞానం ఇచ్చాడు అంతే ఇస్తాడు, అంతకుమించి ఎక్కువ దేవుడు. అంత జ్ఞానం మనకి ఇచ్చామనుకో మనం ఎలా అయిపోతామంటే భూమి మీద ఆగమంటాం మనం, అంతే కదండి. ఇప్పటికే భూమి మీద ఆగట్లేదు, మనం విరవిగిపోతున్నాం. ఇంకా పరిపూర్ణమైన జ్ఞానం మనకి ఇచ్చేట మనం ఎక్కడ ఉంటామంటే గాల్లో నడుస్తాం, గాల్లో తేలినట్టు ఉంటాం, మనం అడిగట్టం మనం. అందుకే ఏమంటాడు చూడండి, ఇంకేమంటాడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకసారి 4:13 రండి అమ్మ. 4 అపోస్తలుల కార్యం 13 వచ్చిన చదవండి. చూడండి అమ్మ. పేతురు యోహానుల ధైర్యములు చూచినప్పుడు వారి విద్యలేమి పామరులని గ్రహించి ఆశ్చర్యపడంట. వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచిండని చూచి ఏమీ ఎదురు చెప్పలేక వెళ్ళిపోయారు. వాళ్ళు ధైర్యం చూశారంటే ఎవరు ధైర్యం చూశారు? పేతురు యోహానులు ఇద్దరు. ఎవరో సముద్రంలో ఏ చేప ఉందో చెప్పేస్తారు వాళ్ళు, అంతే కదండి. ఏ టయానికి చేపలాడితే చెప్పేస్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళు ధైర్యం చూసినప్పుడు ఎవరు భయపడ్డారో?
మామూలు వ్యక్తులు భయపడలేదు. అవునే కదండి. ప్రధాన యాజకులన్నా, శాస్త్రులన్నా, పరిసయ్యులన్నా, సర్దిగా అంటే అప్పుడు పేరు పొందిన వాళ్ళు, పేరు పొందిన వాళ్ళు. అటువంటి వాళ్ళు పేతురు యోహాను ధైర్యం చూసినప్పుడు అంటే ఎదురు చెప్పలేకపోయారు. నిజంగా యోనా గారు మన గురించి తెలుసు కదా, పాత నియమంలో యోనా ఉంటాడు. ఇదిగో 40 రోజులు ఈ పట్టణాన్ని నాశనం చేసేస్తానన్నప్పుడు దేవుడు యోనా గారిని పంపి ఆ పట్టణం తిరగాలంటే బహుగా 3 రోజులు తిరగాలంట. ఒక్కరోజు ప్రకటిస్తే ఎక్కడికి వెళ్ళింది వార్త? సింహాసనం మీద ఉన్న రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక్కరోజే 3 రోజులు తిరగవలసిన పట్టణం ఒక్కరోజు ప్రయాణం చేసి దేవుని సువార్తను ప్రకటిస్తే ఒక్కరోజు వార్త ఎక్కడికి వెళ్ళిపోయిందంటే సింహాసనం మీద రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. రాజుకి ఏమట్టుకుంది? దడట్టుకుంది. వెంటనే దిగిపోయాడు సింహాసనం. బురదలో కూర్చున్నాడు, గోని బట్ట ధరించేశాడు. ఇదిగో నా రాజ్యంలో అందరూ కూడా ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. కనీసం పశువులకు కూడా ఏం పెట్టకూడదు? నీళ్లు పెట్టకూడదు. అది వాక్యం చెప్పే ధైర్యం ఉండాలి. ఆటంకాలు వస్తాయి, కొడతారు. అది బైబిల్లో చెప్పింది. తిడతారు, అని వస్తారు, అవమానపరుస్తారు, హేళన చేస్తారు. మనం తగ్గిపోకూడదు. దేవుడిచ్చిన పని రేపొద్దున లెక్క అడుగుతాడు. అడగడా? ఏదో పాట ఉంది కదా, అడుగుతాడు సహోదరుడు దేవుడు లెక్క అడుగుతాడు. పాట ఉంది కదా, పాట బాగానే పాడతాం. వాక్యం కూడా గుర్తున్నది మనకి. అందుకని దేవుడు రేపొద్దున ఇచ్చిన పని నువ్వు ఎందుకు వెళ్ళలేదు? ఏమో ఆ టయానికి ఎవడున్నాడు అక్కడికి, అంతే కదండి. ఎవడొస్తాడు? నీవు విన్నావు, నీ చెప్తున్న మాటలు బట్టి ఎవడికి ఆ మాటలు హృదయంలోకి వెళ్తాయో, ఎవడ బ్రతుకు మార్చుకుంటాడు, ఎవడ జీవితాన్ని మార్చుకుంటాడు. నువ్వు రాలేదు, నేను రాలేదంటే ఆత్మ ఏమైపోద్ది? అది మళ్ళీ దొరుకుతాడా? ఒక్కసారి వలలో పడిన చేప ఎక్కడ తీసుకెళ్తాడో? నీటిలోనే దులుపుతాడు. అది నీటిలో దులుపుతాడా, బయటకు తీసుకొస్తాడా? గట్టి మీద తీసుకొచ్చి నీటికి దూరంగా దులిపి అంటే ఎక్కడెత్తాడో? బుట్టలో. అది ఎందుకంటే అది ఎగిరిపోద్ది. మళ్ళీ ఒకసారి చేజారిపోయిందంటే దొరకదు. ఈరోజు సేవకులు ఏం చేస్తున్నారు? వాక్యం చెప్తానికి రామంటే బాబాయ్ ఏమో ఆ చేప వచ్చిందేమో, నువ్వు ఆహారం పెడతావేమో, అది నీకు దొరికిద్దేమో, దొరకకుండా వెళ్ళిపోయిందంటే కారణం ఎవరు? అవకాశం ఒకసారి వస్తుందండి, అంతే కదా. అవకాశం పోయిందనుకో, ఆడు రాడో ఏమో ఎవరు వచ్చాడు ఎవరు రాలేదు ఆ రోజు ఎవడో తెలుసు. అంటే మనం లేకపోతే దేవుడు వాడుకాడా? గాడిదను కూడా వాడుకుంటాడు దేవుడు. వాడుకున్నాడు లేదా? మనకున్నాడు కదా బిలాము తెలుసు కదా. గాడిద చెప్తేనే కానీ బుద్ధి రాలేదు బిలాముకి. అంటే ఎవరితో చెప్పించాడు? గాడిదతో తెప్పించాడు దేవుడు. ఈరోజు మనమే గొప్పవాళ్ళు, మనమే వీరులు, మనకే దాని అనుకోండి. మనం లేకపోతే గాడిదలతో కూడా చెప్పిస్తాడు అన్నాడు కదా. మీరు గనక స్తుతులు చెల్లించకపోతే ఈ రాళ్ళు ఏం చేస్తాయి? దేవుణ్ణి ఆరాధిస్తాయి, దేవుని స్తుతిస్తాయి. కానీ దేవుడు ఇచ్చిన మనకు కృతజ్ఞత ఏంటంటే దేవుని సువార్తను ప్రకటించాలి. వాళ్ళు ధైర్యం చూసినట్టు, వాళ్ళ ధైర్యం చూసి ఏమైపోయారు? భయపడిపోయి ఏంటి వీళ్ళకి ఉన్న ధైర్యం? ఏం చేయాలని? ఈ నామను బట్టి ఇంకా బోధింపకూడదు, ఇలా బెదిరి పెడతాం, ఇలా కట్టేదాం, కొట్టేదాం. ఇంకేమంటారు చూడండి, 5వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయం 28వ వచనం, 28, 29 చూడమ్మా. ప్రధాన యాజకుడు వారిని చూచి ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితంగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకు తేవాలని ఉద్దేశించుచున్నారా? అందుకు పేతురు అపోస్తులు మనుషులకే కాదు మేము దేవునికే లోబడవలను కదా. ఏమన్నారో? ఏమన్నా మళ్ళీ చదవనమాట. ప్రధాన యాజకుడు వారిని చూసంట మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఆజ్ఞాపింపలేదా? ఇదిగో యెరూషలేమా, ఇదిగో బాయపాలమా అన్నారా? ఆ రోజు యెరూషలేములో ఏమంటున్నారు వాళ్ళు? ప్రధాన యాజకుడు అంటే యెరూషలేములో దేవాలయంలో పరిచయం చేసేవాడు, అంతే కదండి. ప్రధాన యాజకుడు అంట వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము ఖండితంగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేములో మీ బోధతో నింపి ఈ మనిషిని హత్య మా మీదకు తేవాలని ఉద్దేశించుచున్నారు. అందుకు పేతురు చూడండి, అపోస్తులు మనుషులకు కాదు ఎవరికి లోబడాలంట? దేవునికే మేము లోబడాలి, మేము దేవునికే లోబడాలి. దేవుడు మాకు అప్పగించిన బోధ సమాజానికి ప్రకటించాలి. ఎవరినో ఒక్కడైనా సరే వస్తేనే. ఇందులో మేము ఎవరిని పిలిచాను చెప్పండి? ఎవరినో పిలలేదు, అంతేనా? ఎవరిని మేము వచ్చారంటే కారణం ఏంటి? దేవుడు పిలిచాడు, మేం కాదు. తన సహవాసానికి దేవుడు పిలిచాడు. మీ బ్రతుకు మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీ తలంపులు, మీ ఉద్దేశాలు మార్చుకోండి. దేవుని కొరకు రోషం కలిగి బ్రతకండి ప్రియమైన దేవుడు. అందుకే అపోస్తుల సహవాసం, అపోస్తుల బోధలను మనం ఉండాలి. దేవుడు తన సహవాసం ఎందుకు పిలిచాడు అనుకుంటున్నారు? ఆ బోధలో మీరు ఉండాలి. కానీ మీరేం చేస్తున్నారు? క్రీస్తు కృపను బట్టి అంట భిన్నమైన సువార్త తట్టుకు దేవుని విడిచి వెళ్ళిపోతుంది. ఈరోజు సమాజం అంతా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇంకా చూద్దాం ప్రియమైన దేవుని పిల్లరా, 5వ అధ్యాయం 40-42 చూడమ్మా.
42 అపోస్తలుల కార్యం. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారు విడుదల చేశారు. ఏం చేశారంట? వారు ఆ మాటకంట సమ్మతించి అపోస్తలులను పిలిపించి సన్మానం చేశారా? అమ్మా, అపోస్తలులను పిలిపించి ఏం చేశారు? సలవా కప్పారా? పూలదండ వేశారా? చప్పట్లు కొట్టారా? ఏం చేశారని చూడండి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి పిలిచారు. ఎందుకు? కొడతాకే. పిలిపించి కొట్టించంట యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారు విడుదల చేసిరి. ఆ నామము కొరకు చూడండి, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించచ్చు మహాసభను తెలిపారండి. ఆ నామమున కొరకంట. ఉందా సంతోషం? ఎవరన్నా చిన్న మాట అంటే కారాలు నూరేత్తడం మనం పట్టుకునే, అంతే కదండి. ఇది వరకు ఆ రోల్లో వేసి దంచేవారు. ఇప్పుడు రోళ్ళే కానీ అలాగే దంచుతారు చాలామంది. హృదయంలో పైకి దంచరు కానీ హృదయంలో మాత్రం దంచుతూ ఉంటారు. బోధ మాట. అందుకే అన్నారు గాంధీ గారంట, ఏమనకూడదు? చెప్పుడు మాటలు వినకూడదు. విన్నా మనకు ఏమవుతుంది? మన హృదయం కాకవికలం అయిపోతుంది. ఇంకంచోపు ఆడు గురించి ఆలోచన. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, జరిగిన సంగతి అంట మాటకి ఎత్తివాడు ఏం చేస్తాడో మిత్రభేదం చేయను. సొలొమోను గారు అంటాడు, ఒకసారి జరిగింది ఆ సంఘటన విడిచిపో. అది ఆడి తప్ప మనం తప్ప అక్కడతో అది సమస్తం చేసేయాలి, సమాధి చేసేయాలి. దాన్ని పదే అనుకో దురదొస్తుందని పదే గోక్కున్న మనకి ఏమవుతుంది? అది ఆయన మీద తగ్గదు. ఇది వరకు చాలామంది ఊడుపులకి వెళ్ళినప్పుడు వచ్చి కదండి, ఏం రాసుకుని ఇంటికి సైబాలు ఏదో రాసుకోవాలి. అబ్బా గోగునని చెప్పు బాగానే ఉంటుంది. తర్వాత కాలు తీసేయాలి, లేకపోతే చేతులు తీసేయాలి. ఇక్కడ అదే అంటున్నా, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రమని ఎంచబడినంద వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోను ఇంటింట మానక బోధించుచు క్రీస్తుని ఏం చేశారంట? ప్రకటిస్తున్నారు. ఆ దెబ్బలు తిన్నాకంట సంతోషంతో గంతులతో వెళ్ళిపోయి ప్రతిదినము ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఏ ప్రధాన యాజకుడైతే ఆయన కొట్టాడో, ఏ ప్రధాన యాజకుడైతే ఆయన పిలిపించి తన్నించాడో ఆ దేవాలయాలకి వెళ్ళి బోధించేస్తున్నారు. అర్థమవుతుందా? ఏ ప్రధాన యాజకుడైతే ఆయన పిలిపించి కొట్టించాడో, ఈ నామమును బట్టి బోధింపకూడదు అన్నారో, వీళ్ళు ఏం చేస్తారంట? ప్రతిదినం అంట దేవాలయంలోకి వెళ్ళిపోయారు వీళ్ళు. ఎవరిది దేవాలయం? ఎవరిదమ్మా దేవాలయం? మరి ఆ దేవాలయంలో ఎవరి పనులు ఉండాలి? ఎవరుంటారు ఇంట్లో? ఏబేలు గారే ఉంటారు, అంతే కదా. మరి దేవాలయం ఎవరిది? దేవుడిది. దాంట్లో ఎవరు ఉండాలి? దేవుని పిల్లలు ఉండాలి. ఇప్పుడు ఏ ప్రధాన యాజకుడైతే పిలిపించి కొట్టించాడో ఆ నామాన్ని అంటే సంతోషంగా అనిపించి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ప్రతిదినం అంటే చూడండి దేవాలయంలోకి ఏం చేస్తున్నారో ప్రకటిస్తున్నారు. కొడుతున్నారా? మానట్లేదు. అవమానిస్తున్నారా? మానట్లేదు. అపోస్తలుల బోధలో ఏముంది? కొడతారని ఉంది. అపోస్తలుల బోధలో ఏముంది? చంపుతారని ఉంది. చంపలేదా? ఆ బోధన అనుసరించే వాళ్ళు చంపలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఇలా వాక్యం ప్రకటించినప్పుడు 6వ అధ్యాయం 7వ వచనం చూడమ్మా. దేవుని వాక్యం అంట ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించును. మరి యాజకులు అనేకులు కూడా ఏమైపోయారంట? విశ్వాసముకు లోబడిపోయారు. చూసారా? ఎప్పుడైతే ప్రతిదినం వాక్యాన్ని బోధిస్తున్నారో, దేవాలయాలు బోధిస్తున్నారు, ఇంటింటా మానక బోధిస్తున్నారు. ఈ వాక్యం బోధించినప్పుడు అంటే ఏంటంటే చూడండి, దేవుని వాక్యం అంట ప్రబలమైపోయింది, విస్తరిస్తుంది. శిష్యుల సంఖ్య అంట యెరూషలేములో బహుగా విస్తరించింది. ఎంతమంది అంటే? 12 మంది. ఎంతమంది రక్షణలోకి వచ్చారంటే? 3,000 మంది. 3,000 మంది తర్వాత 5,000 మంది. తర్వాత అంట బహుగా విస్తరించేస్తుంది. శిష్యులు ఎక్కువైపోతున్నారు. అందులో ఎవరున్నారంట? యాజకులు కూడా విశ్వాసంలోకి వచ్చేస్తున్నారు. యాజకులు కూడా మనసు మార్చేసుకుంటున్నారు. ఎవరు ప్రకటిస్తున్నారు? అపోస్తలులు. ఆ బోధ ఉన్నది ఎవరు? స్టెఫన్ గారు ఎలా తయారైపోయారు? ఆలోచన. స్టెఫన్ గారు ఎలా తయారైపోయారు చూడండి. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య అంట యెరూషలేములో బహుగా విస్తరించును. మరి యాజకులు అనేకులంట విశ్వాసంతో లోబడిరి. యాజకులు కూడా లోబడిపోతున్నారు. అయితే యాజకులు కూడా లోబడిపోతుంటే ఏం చేయాలి? అమ్మో, సేవకుడు కూడా లోబడిపోతున్నాడు వాక్యానికే, శిష్యుల సంఖ్య పెరిగిపోతుంది, ఏం చేయాలి? ఉంటారు కదా. ఎక్కడికి వెళ్ళాను? రామేశ్వరం వెళ్ళినా ఏం తప్పదంట?
ఎవడో కొంతమంది ఉంటారు కదా. అందుకే వాళ్ళు ఏం చేసినట్టు చూడండి, మీరు 9:10 నుంచి చూడండి. 10వ వచనం, మాటల యందు అతడు అగుపరిచిన జ్ఞానము అతను ప్రేరేపించిన ఆత్మనంట వారు ఎదిరింపలేకపోయారు. అంటే ఎవరు మాట్లాడుతున్నారో మనకు స్టెఫన్ గారే కాపాడుతున్నారు, అంతే కదండి. ఇప్పుడు ఎవరు కాపాడతారో? రమేషే కాపాడతారు, దేవుడు కాపాడు. అలాగే స్టెఫన్ ఎవరు కాపాడుతున్నారు చూడండి. మాటల యందంట అతను అగుపరిచే జ్ఞానమును అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. అందుకేమో సంఘములో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే వాక్యం చెప్పేది ఎవరు? రమేష్ కాదు. రమేష్కి ఏం రాదు, రమేష్ జీరో. పొద్దున్న ఆలోచించుకున్నాను, బైబిల్ అంతా తిరిగేసి ఆలోచించుకుంటే కొన్ని విషయాలు నాకు అర్థమైనప్పుడు నాకు అనిపించింది, నాకు బైబిల్ ఏం తెలిసిందంటే ఏమి తెల్లే. అంటే తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నాకు పొద్దున్న ఆలోచించుకున్నాను, అయ్యగారు సడన్గా నా పోస్ట్ వేసారు రాత్రి, నాది కాదేమో అనుకున్నాను నేను. అంటే 2వ వారం కదా, నాది కదా, నా పోస్ట్ వచ్చింది. మరి సిద్ధపడాలి కదా, ఏదో 4 మాటలు దేవుడు ఏదో చెప్పాడని చెప్తానుకున్నది కదా. సిద్ధపడితే పొద్దున్న ఆలోచన నాకు ఏం తెలిసింది, మాటల యందు అతడు అగుపరిచిన జ్ఞానమునంట అతను ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేపురి. అప్పుడు వీడు మోషే మీదనో దేవుని మీదనో దూషణ వాక్యం పలుకుగా మేము వింటామని చెప్పుటకు మనుషులు ఏం చేసుకున్నారంటే భలే ఉంటుంది కదా. ఒకటి నాశనం చేయాలంటే ఎలా వచ్చేస్తాం మనం? దండాలు కొత్త ఒకడు పాడు చేయాలని, ఒక నాశనం చేయాలని గుంపులు గుంపులు అంటే ఏం చేశారంట, మనుషులనంట కుదుర్చుకొని ప్రజలు ఇంకెవరు వచ్చేసారు, పెద్దలు శాస్త్రులు రేపి అతని మీదకు వచ్చి అతను పట్టుకుని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధ సాక్షులనంట నిలవబెట్టిరి. ఏంటి, మనం ఎక్కడున్నా మన మీదే చేస్తాం నిందా. ఊరుకు దూరంగా ఉన్నా, ఈ సముద్రాలకి 7 అవతలున్నా మన మీద నింద లేదు. ఎటువంటి నిందలు మన బోర్డు ఉన్నాయి, మనకు అన్నీ తెలుసు కదా. మనం ఇక్కడ లేకపోతే మన మీద నిందలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అబద్ధపు సాక్షులనంట నిలవబెట్టిరి. ఈ మనుషుడు ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుచున్నాడు. చూడండి, విరోధంగా మాట్లాడుచున్నాడు. ఈ నతడిని యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచరణను మార్చినని వీడు చెప్పగా మేము ఇంటి మరి సభలో కూర్చున్న వారు అందరంట అతని వైపు తేరు చూడగా. చూడండి, సభలో కూర్చున్నవారు అతని వైపు తేరు చూడగా అతని ముఖము ఎవరి ముఖంలా కాపాడుతుంది? అందుకే ఆ జ్ఞానాన్ని ఎదిరించలేకపోతున్నారు. నిజంగా స్టెఫన్ గారు మారినప్పుడు అండి, ఆయన వాక్యం ప్రకటించిన ఎక్కడి నుంచి ప్రకటించాడు తెలుసా? అబ్రహాం గారి దగ్గర మొదలెట్టాడండి ఆయన. అబ్రహాం గారు ఎవరో తెలీదు మనకి, ఇస్సాకు గారు తెలియదు. ఇస్సాకు గారికి 2 పిల్లలు ఉన్న సంగతి తెలియదు. ఒకళ్ళు ఏసా ఒకళ్ళు యాకోబు తెలియదు. 12 మంది కుమారులు కూతురు ఉంది యాకోబు గారు, అది మనకు తెలియదు. ఏం తెలియదు మనకి. ఒక ఆయన 12 గోత్రాలు బైబిల్లో ఉన్నాయి అన్నాడు నన్ను. నాకు గోత్రం ఉన్న సంగతే తెలియదు అన్నాడు. అయ్యి బాబా. ఒక ఆయన అప్పుడు 10 సంఘాలు కట్టాడు. అప్పుడు అపోస్తుల కార్యాలు చదివేశాను అన్నాడు నన్ను. 12 సంఘాలు కట్టిన వ్యక్తి అపోస్తుల కార్యాలు చదవలేదంట. ఇంకాను అపోస్తుల కార్యాలు చదివితే ఒక సంఘం కట్టాలంటే మనకు ఏం కడద్ది? ఒక సంఘాన్ని కట్టి నిలబెట్టి దానికి బోధ చేయాలంటే ఏం కడదు తెలుసా? చుక్కలు కాపాడితే పట్టపగల. ఇలా అలాగంటే ఇదిగో అరుంధతి నక్షత్రం అంటాడు, ఆడికి కాపాడదు వీడికి కాపాడదు. ఆడు ఉన్నాడు అంటాడు, ఈడు ఉన్నాడు అంటది, అంతే. మనం కూడా ఈయన సేవకుడు అంటే ఈయన సేవకుడు, ఈయన బోధకుడు అంటే బోధకుడు, అలాగే తయారు మనం. కానీ అతని ముఖం ఎలా అన్నా దేవదూత ముఖం. ఈయన ఎప్పుడైతే అపోస్తుల బోధ విని మారి ఇతను పరిచర్య చేశాడో, ఇతను వాక్యం చెప్తుంటే ఎంతమంది రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు. ఇతను చావును చూసి ఒక వ్యక్తి మారిపోయాడండి. ఎవరతను? ఈ పత్రికలు రాస్తున్నారు చూసారా, ఆయన మహానుభావుడు పౌలు గారు. ఏమన్నాడు? ఈ ఘోర పాపము వీళ్ళ మీద మోపకము, ఈ పాపం వీళ్ళ మీద మోపకమని అతను చనిపోయాడండి. రాళ్ళతో కొట్టారండి, పిచ్చగా రాళ్ళతో కొట్టేశారు అతన్ని. ఈ 2 అధ్యాయాలను కాపాడతాడు, 6, 7, 8 అధ్యాయాలను కాపాడతాడు ఆయన. మరి ఎక్కడ స్టెఫన్ గారు కాపాడరు మనకి? అంటే ఎంతకాలం బ్రతకమన్నది ముఖ్యం కాదు, దేవుడి కొరకు ఎన్ని గంటల బ్రతకమన్నది ముఖ్యం, అంతే కదండి. ఏదో సామెత ఉంది కదండి, ఊరంతా తిరిగి ఇంటి వెనకాల తెచ్చి కన్నా, అంతే కదండి. ప్రభు కోసం ధైర్యంగా నిలబడ్డా మనకు చావు అనేది ఎప్పుడైనా వస్తుంది. ఒక స్టెఫన్ గారు లాంటి ధైర్యం మనకు ఉండాలి. అబద్ధ మనిషిని కూర్చోబెట్టుకున్నారు, ఎవరినైనా కూర్చోబెట్టుకున్నారు. వాక్యం చెప్పడం ఆపలేదైనా, అపోస్తులు ఆపలేదైనా. అందుకన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు తన సహవాసమునికి మిమ్మల్ని పిలిచిన దేవుడు ఎవరో? నమ్మదగినవాడు. మీరు ఏ సహవాసం ఉన్నారో ఆలోచించిన ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఇతను వాక్య ప్రకటన చేసినప్పుడు ఒక పౌలు గారు పట్టబడ్డాడు. పౌలు గారు అన్నాడు, హానికరుడు, హింసకుడు, దోషకుడు, నరహంతకుడు, అటువంటి వాడు మారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారిపోయాడు. అంటే ఒక వ్యక్తి మరణం ఏం చేసింది?
అనేకులకి రక్షణలోకి నడిపించింది. ఒక వ్యక్తి మరణం, ఒక స్తెఫను మరణం సువార్తను ఎంత తీసింది తెలుసా? ప్రపంచం నలుమూలకు తీసుకొచ్చేసింది. ఇందుకు ఇతను ఒక యవన కాలం ఒక కుమారుడు ఎందుకు దేవుని కొరకు చనిపోతున్నాడు ఆలోచించండి. కానీ ఈరోజు మనకు అటువంటిది లేదు. కానీ మీరు కూడా ఏం చేస్తారంటే క్రీస్తు కృపను బట్టి అంట మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు వెళ్ళొద్దు. వీళ్ళు అల్పకాల పాపభోగం మోషే గారే వదిలేసుకున్నారు. పౌలు గారే పెంటతో సమానం చేయించుకున్నాడు. ఆయన వాళ్ళకంటే గొప్పలం కాదు. మీరు ఏ సహవాసం ఉన్నారో ఒక్కసారి ఆలోచించి ఆ సహవాసం అనుకూలంగా ఈ నూతన సంవత్సరంలో బ్రతుకుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. విన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ప్రార్థించండి అమ్మా. గ్రూప్లో ఉన్న సహోదరులు ఎవరైనా ప్రార్థించండి.